హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ సమోసాని సింపుల్గా కరకరలాడుతూ బయట కొన్నట్లే టేస్టీగా రావడానికి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఆనియన్ సమోసా సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఫుల్ కప్పు మైదాపిండి అనేది తీసేసుకోవాలి. మీ దగ్గర మైదాపిండి లేకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. గోరువెచ్చని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తగిన కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఆ తర్వాత మనం చేత్తో కూడా మిక్స్ చేసేసుకోవాలి. చేత్తో నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది సమోసాకు అనేది. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి మొత్తం కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూపించాను కదా, ఆ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేసి కలిపేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఆ పిండిని నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలండి, ఎందుకంటే మనము వేసే ఆనియన్ అనేది బాగా మగ్గుతుంది అప్పుడే. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇప్పుడు బాగా వేడయింది. ఇప్పుడైతే 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం ఆనియన్స్ వేసేసుకొని నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం కలబెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దానిపైన మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగంత పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత పసుపు బాగా కలిసింది కదా, ఆ తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందు మనం మైదాపిండిలో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయితే బాగుండదు. సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు అట్టే మగ్గనియాలి. ఆ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ నిండా కారం పొడి అనేది వేసేసుకోవాలి. చూపించాను కదా, ఆ విధంగా వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న మసాలాలు వేసుకున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే కూడా వేసేసుకోవచ్చు. చూపించాను కదా, ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అడుగంటకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అలాగే మిక్స్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి, సరిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాపిండి అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నార్మల్ ఆయిలే 3 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనము సమోసా చేసుకుంటాం కదా, దానికి అప్లై చేయడానికి. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి, సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి. చూపించాను కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది సమోసాకు అనేది. అది పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసిన మైదా పిండి ఉంది కదా, అది మొత్తం తీసేసి ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. నేను చూపిస్తాను, అలాగా చేసుకోండి. నేనైతే 1 కప్పు పిండికి నాకు 6 బాల్స్ అయితే అయినాయి. చూడండి, నాకైతే ఒక 6 అయినాయండి. అంతకన్నా ఎక్కువ కూడా అవుతాయి. 6 బాల్స్ అయితే అయినాయి నాకు. ఆ విధంగా మొత్తం బాల్స్ అనేది వేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తము పొడిపిండిలో డిప్ చేసి ఫ్లోర్ పైన మనము చపాతీలాగా చేసేసుకోవాలండి. చపాతీ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీని వీలైనంత పల్చగా చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అట్లాగా పెద్దగా అంటే పల్చగా చేసేసుకోవాలి. మనము ఆ చపాతీ కింద అనేది మనము చేయి పెట్టినప్పుడు మన అరచేతి అనేది వేళ్ళు అనేది కనపరావాలి, అంత పలచగా చేసుకోవాలి. ఆ తర్వాత రెండోసారి కూడా పొడిపిండిలో అలాగే మిగతావన్నీ మొత్తం అలాగే చేసుకోవాలి. పొడిపిండిలో డిప్ చేసేసి చపాతీలాగా చేసుకోవాలి వీలైనంత పలచగా. చూపిస్తున్నాను కదా,
పొడిపిండి చల్లుకుంటూ వేసేసుకోవాలి. పొడిపిండి చల్లుకోవడం అనేది మర్చిపోవద్దు. చూపిస్తున్నాను కదా, లేకుంటే అతుక్కపోతుంది. పొడిపిండి చల్లడం వల్ల బాగా మనము రుద్దుతున్నప్పుడు బాగా సాగుతుంది మైదాపిండి కదా. నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మొత్తము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత ప్యాన్ అనేది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చపాతీ ఉంటుంది కదా, అది లైట్గా కాలేంత వరకు ఉంచుకోవాలి. లైట్గా కాలితే సరిపోతుంది. ఉరక పైన కాలినట్టు ఉండాలి. ఎక్కువ ఏం కాలాల్సిన అవసరం లేదు. చూపిస్తున్నాను కదా, అన్ని చపాతీలు ఉరక అట్లా అంటే బబుల్స్ లాగా వస్తాయి. అంతవరకు ఉంచుకొని తీసేయచ్చు. అన్ని చపాతీలు అలాగే చేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా చేసేసుకోండి. మొత్తం ఆ విధంగా చేసుకున్నారు కదా, చూపించాను చూడండి, అలాగ వస్తాయి మొత్తము. అవి మొత్తం ఫ్లోర్ మీద వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒకదానిపైన ఒకటి మీకు ఎన్నైతే వస్తాయో అన్నీ వేసేసుకోండి. ఆ తర్వాత మనకు సమోసా షీట్స్కి సైడ్లు ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి. అదేం వేస్ట్ చేయొద్దండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తర్వాత చిప్స్ లాగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం షేప్స్ అనేది కట్ చేసుకోవాలి. మధ్యలోకి కూడా ఒకసారి కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అలాగ ఉంటాయి. ఆ విధంగా చేసుకున్న తర్వాత ముందుగానే మనము ఈ సమోసాకి అది మిశ్రమం అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదా, మైదా పిండి ఆయిల్, అది మొత్తం అప్లై చేసుకుంటూ నేను చూపించిన విధంగా సమోసా అనేది చేసుకోండి. నేను కోన్లాగా చూపించాను కదా, ఆ విధంగా కోన్ మాదిరి చేసేసుకోండి. ముందుగానే మనం ఆనియన్ స్టఫింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే అందులోకి వేసేసుకోవాలి. ఎక్కువ ఏం నింపకూడదు. నేను చూపించినంత వరకు నింపుకోండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ అనేది మైదాపిండి అనేది దాని చివర్లకు పూసి సమోసాలాగా మొత్తం అతికించుకోవాలి. అంతేనండి. అలాగనే అన్ని సమోసాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 3 కట్ చేసిన సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇది ఎందుకంటే మనకు ఆయిల్లో వేయించినాం కదా ఇందాక, అది ఇష్టం లేని వాళ్ళు ఇట్లా స్టఫింగ్ మాదిరి చేసుకొని వేసేసుకోవచ్చు. మీ ఇష్టం రెండిట్లలో ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే 2 చూపించాను. ఆ విధంగా ముందు చూపించినట్టుగా సమోసా రెండోసారి కూడా అలాగే చేసుకుంటూ ఆ స్టఫింగ్ అనేది ముందుగా చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అనేది అందులో వేసేయాలి. వేసేసి మళ్ళీ ఆయిల్ అదంతా ఉంది కదా మైదా పిండి, అది కూడా మొత్తం చివర్లకు అప్లై చేసి సమోసా మాదిరి మొత్తము పైన అతికిపోయాలండి దానికి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అతికిపోయాలి. సమోసా అనేది అలా చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. నేను ముందుగా చూపించాను కదా, ప్లాస్టిక్ ప్లేట్లో ఉండేటివి ఆయిల్లో స్టఫింగ్ చేసిన ఆనియన్స్ది, స్టీల్ ప్లేట్లో ఉండింది మామూలుగా స్టఫింగ్ చేసినటివే పచ్చియే. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం డిప్ చేసుకొని ఆ సమోసాలు అనేది ఆయిల్లో అలా వేసేయాలి. చూస్తున్నారు కదా, అంతే ఫ్రెండ్స్, టేస్టీ అయిన సమోసా రెడీ. బాయ్.